దాదాపు 4వ పుష్కరంలోకి వచ్చారు. తర్వాత అందరూ ఇక్కడికి చేరడం నిజంగా శుభ పరిమాణం, ఆనందదాయకం. చైనాలో సార్ ఒక్క నిమిషం వినాలి ప్లీజ్. వ్యక్తులు దాదాపు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బ్రతుకుతూ ఉన్నారు. దానికి ఒక విశ్లేషణ చేశారు. ఎందుకు ఈ ప్రాంతంలోనే 90 సంవత్సరాల వరకు, గరిష్టంగా 85 సంవత్సరాలు 90 సంవత్సరాలు అన్వేషణ తర్వాత వాళ్ళు తేల్చింది ఏంటంటే, ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు చాలా సమయం వరకు బంధువులతో, ముఖ్యంగా స్నేహితులతో ఎక్కువ కాలాన్ని స్పెండ్ చేయడం జరుగుతుంది. ఆప్యాయంగా స్వచ్ఛంగా మాట్లాడుతూ ఉంటారు, ఒరే తల్లి మాట్లాడుకుంటూ ఉంటారు. నేను వచ్చినప్పుడు గమనించాను, వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా మంది వంగలేకపోతున్నారు, అయినా వంగే ప్రయత్నం చేశారు. చాలా సంతోషం. ఒకసారి మీరు ఎప్పుడు ఇట్లాగే యూనిటీగా ఉండాలని, మీ కమ్యూనికేషన్ నిరంతరంగా ముందుకు సాగాలని మనపూర్వకంగా కోరుకుంటే అందరూ వచ్చి చేయండి. ఎందుకంటే స్నేహం గురించి ఒక మహానుభావుడు ఒక 10 నిమిషాలు భార్య ముందు కూర్చుంటే బాధ్యత ఏదో తెలుస్తుంది. ఒక 10 నిమిషాలు తాగుబోతు ముందు ఒక 10 నిమిషాలు తాగుబోతు ముందు కూర్చుంటే జీవితం చాలా సింపుల్ అనిపిస్తుంది. ఒక మంచి ఆదరణ ఏంటో తెలుస్తుంది, ప్రోత్సాహం ఏంటో తెలుస్తుంది. ఏం చేస్తున్నాం అనకంటే పిల్లల గురించి ఎక్కువ మాట్లాడాల్సిన సార్. ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. సమాజంలో సార్ ఒకసారి వినాలి సార్, కూర్చోండి సార్, ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. సమాజంలో వేదం చదివిన వారికి జ్ఞానం ఏంటో తెలుస్తుంది. సమాజాన్ని చదివిన వారికి మాత్రమే ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికించాలో తెలుస్తుంది. మీరు నిక్కర్లేసుకునే వయసులో సమాజం గురించి మీకు తెలీదు. ఆ సమాజాన్ని, వేదాన్ని, జ్ఞానాన్ని, వైద్యాన్ని చదివినటువంటి ఒకే ఒక వ్యక్తి గురువు. ఈ 4 పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి గురువు. 4 గోడల మధ్య ఒక నల్ల పలకం ముందు నిలబడి తెల్లని అక్షరాలు, ఎప్పుడు కూడా బ్లాక్ బోర్డ్ నల్లగా ఉంటుంది. అంటే విద్యార్థుల దశ కూడా చీకటిగానే ఉంటుంది. దానిపైన ఎన్నో వెలుగులతో, రంగులతో పదాలు రాసేవాడు, ఆ బ్లాక్ బోర్డ్ను అందంగా తీర్చిదిద్దేవాడు గురువు. బ్లాక్ బోర్డు కాదు, మన జీవితాలలో ఎటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నింపని ఒక పదార్థం పైన దానికి మంచి మంచి సువాసనలు వెదజల్లి ఒక మంచి మార్గంలో నడిపించేవాడు. కానీ ఆ గురువు అక్కడే ఉండిపోతాడు. మీతో పాటు ఎంతోమంది ప్రయాణం చేస్తూ ఉంటారు. మీరు కలెక్టర్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, సేవకులు అవ్వచ్చు, పాలకులు అవ్వచ్చు. కానీ ఇక్కడ గురువు ఎప్పటికీ గురువే. అంటే ధర్మం నిలబడినంత వరకు గురువు నిలబడే ఉంటాడు. పంచభూతాలు ఉన్నంత వరకు గురువు అట్లాగే ఉంటాడు. అందులో మీరు నిజంగా అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? గురువు మీ భుజం పైన చెయ్యి వేస్తే సామాన్యంగా వేయరు అప్పుడున్నటువంటి మహనీయులు. ఒకవేళ గురువు అనే నిర్వచనానికి ఒక అవార్డు ఇవ్వాలనుకుంటే ఇచ్చేయచ్చు ఎప్పుడైనా ప్రభుత్వం. సో ఇచ్చే తత్వం ఉన్నటువంటి ఇవాళ చీఫ్ గెస్ట్ మన సుబ్బారెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా మీ చప్పట్ల మధ్య వారిని ఆహ్వానం. గిరిధర్ గారు ఎక్కడ ఉన్నారు? సార్ గట్టిగా చెప్పట్లేదు. మధ్య సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ గట్టిగా చెప్పట్లేదు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
చెప్పట్లు ఆగకూడదు ప్లీజ్. మేడం అందరూ చాలా మంది ఖాళీగానే ఉన్నారు. నిజంగా మేడం చెయ్యి ఊపిన ఊపికి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారేమో. కుమారి గారు మేడం ప్లీజ్. మేడం ఆ పేరు ఎందుకు పెట్టారో తల్లిదండ్రులు నిజంగా ఇప్పుడు కూడా చూడండి, ఆ ముఖంలో ప్రేమే కనిపిస్తుంది ఆవిడకి. అందుకే అంత ఆనందంగా అంత బ్రైట్గా ఉన్నారు, వెలిగిపోతున్నారు. చెప్పాలి మా బాధ్యత, లేదంటే డబ్బులు ఇవ్వరు మేడం. యాంకరింగ్కి డబ్బులు ఇవ్వరండి సార్. చెప్పట్లా అయిపోయాయి ఏంటంటే చెప్పిన ఇట్లా చెబుతాడు. ఇప్పుడు హైదరాబాద్ దూరదర్శన కేంద్రం ఇప్పుడు పన్నుల పెంపకం అంటాడు. ఎవరైనా పోయినా అట్లా చెప్తాడు. సో ఆయన ఒక్కరే తెలుసు మీకు. తర్వాత రెండో వ్యక్తి ఒకటి తెలుసు మీకు, వాషింగ్ పౌడర్ నిర్మా. గుర్తుందా అండి? ఒక చిన్న పాప గౌన్ వేసుకొని తిరుగుతూ ఉండింది. సార్ క్లాప్స్ తగ్గాయి. కళాధర్ గారు మీరు చెప్పండి, కొట్టట్లేదు. కళాధర్ గారు మీరు కొట్టట్లేదు, చెప్పండి. శ్రీకాంత్ సార్ కొంచెం గట్టిగా. బాబులాల్ సార్ ఎక్కడ ఉన్నారు? ప్రకృతికి సూర్యచంద్రులు ఇద్దరు, మనిషికి రెండు కళ్ళు అంటారు సూర్యచంద్రుడు. అట్లాగే సమాజానికి ఉపయోగపడేటువంటి రెండు కళ్ళు. ఒకటి టెక్నాలజీ. రైలు సజావుగా ప్రయాణం చేయాలంటే రెండు ట్రాకులు ఖచ్చితంగా ఉండాల్సిందే. అట్లాగా టెక్నాలజీ విషయంలో కానీ సైన్స్ విషయంలో సో మేడం గారు ఇదే స్కూల్లో హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయ్యారు. ఇంకోసారి గట్టిగా క్లాప్స్ అండి. రావు సార్ చెప్పట్లాగిపోయాయి. సో మామూలుగా ఆర్కే సార్ అంటారు సార్ని. చాలా మందికి బాగా ఇష్టమైన వ్యక్తి అనుకుంటాను. అందరికీ బాగా ఇష్టమైన వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే బాహుబలిలో కట్టప్ప లాంటి వ్యక్తి. సో ఫోటో కోసం పెడుతున్నారా, కెమెరా కోసం పెడుతున్నారా అట్లా. సో మీరు చదువుకునే రోజు తీసుకురావాల్సిందిగా అట్లాగే వారికి ఒకే అందిస్తున్నారు. రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. పద్మావతమ్మ గారు
So once again, if you don't mind, I would like to invite Sri Geeta Dara garu on stage, please. Please. And Giridhar garu. స్టేజ్ మీదకి వస్తే మాకు ఆనందంగా ఉంటుంది. ఓకే, శంకర్ ఇన్ఫోసిస్ అధినేత సుధామూర్తికి ఎంత విలువ ఉందో మీకు అంత విలువ ఉందండి. అందుకే మధ్యలో మళ్ళీ మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ. బాబా అట్ ద సేమ్ టైం మా మేడంతో కూడా వర్క్ చేశాను. నిజంగా చాలా గర్వకారణంగా ఉంది. ఈ విధంగా ఇట్లా ఆయన కోడలుగా కొడుకు మేమిద్దరం మీ టీంకు రావడం నిజంగా చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ప్లీజ్ బాధ్యతలు అప్పగించినారు కాబట్టి మీ అందరి తరఫున ఇది మీరందరూ వెలిగించినట్టుగా నేను భావించి నేను వెలిగించాను. అందరూ కళా చేయగలండి. మేడం అందరూ జాయిన్ అవ్వాలి ప్లీజ్. అందరూ అవ్వాలి. శ్రీరామ్ prayer song. Sir, prayer song. So, 8 minutes, sir. 8 రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం అయితే పక్క. ఒకసారి క్లాప్ ఎవరివర్. గంగల్రెడ్డి గారు పిలిటి మాస్టర్ వారికి బొకే అందించాల్సిందిగా అందించారు. ఓకే. సభకు నమస్కారం. సభకు నమస్కారం అని ఎందుకన్నానంటే మీరు చిన్నవైనా నమస్కారం ఎందుకంటే పెద్దలు ఉన్నాయి. ఇక సభలో భగవంతుడు ఉన్నాడని పెద్దలు అంటారు. కాబట్టి భగవంతుని నమస్కారం. భగవంతుని పెట్టిన మీకు ఆశీర్వాదం. మనకు మీకు కాదు, మనకు. నాకు మూడేళ్ళకి బాధ్యత చేసినారు. మీరు అధ్యక్ష పదవి
ఆదిలోనే ఏం మాట్లాడాలో నాకు తెలియదు. అందరూ మాట్లాడిన తర్వాత మాట్లాడమంటే ఏదైనా మిగిలినది మాట్లాడితే అలవాటు నాకు. ఇప్పుడు ఆహ్వానించిన మనకిక్కడ ఈ వ్యాఖ్యాత 4 మాటలు చెప్పిన తీయమైనవి, మధురమైనవి, శాశ్వతమైనవి కూడా. వాటిల్లో నాకు నచ్చింది ఏంటంటే స్నేహం, మైత్రి, మిత్రుడు. స్నేహం ఎంత గొప్పదంటే నా అభిప్రాయంలో ఆయన చెప్పింది నేను చెప్తాను, కాకపోతే నా అభిప్రాయంలో చెప్తాను. సైలెన్స్ ప్లీజ్ ప్లీజ్. చాలా ఏళ్ళ తర్వాత 42 ఏళ్ళ తర్వాత కలుస్తున్నారు కాబట్టి మీకు చాలా ఉత్సాహం ఉంటుంది. బాల్య మిత్రులు వచ్చుకుంటున్నారు, చెప్పలేని ఆనందాన్ని అనిపిస్తున్నారు. మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాం ఉపన్యాసాలు ఇస్తూ. ఇంకా ఇక్కడ నేను ప్రథమంగా కోరేది ఏంటంటే కూడా చాలా గెట్ దశలో పాల్గొన్నాను నేను. అక్కడ నాకు చెప్పే అవకాశం లేదు, చెప్పినా వినలేదు. ఇక్కడ మీరైనా పాటిస్తారని ఆశిస్తున్నాను. ఏంటంటే మీకు మీరు పరిచయం చేసుకునేదానికి ఇక్కడ గెట్ చేసుకున్నారు మమ్మల్ని చూసేదానికి. మేమే ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ కూర్చుంటే కాలం హరించుకుపోతుంది. దానికి అర్థం ఉన్నదేమో. నేను మీకు పాఠాలు చెప్పేటప్పుడు అది ఇది అనకుండా నేను పలానా మీకు చెప్పాల్సిన అవసరం. మీకు మీరు స్టేజ్ మీదకి వచ్చి ఒక్కొక్కరు నేను పలానా, నాకు ఇంతమంది బిడ్డలు, నేను పని చేస్తున్నాను, ఇంతమంది మనమందు ఇక్కడికి ఈ విధంగా ఉన్నారు, పలానా చోటు ఉన్నాను అనేది చెప్పి మీకు ఇక్కడ స్టేజ్ ద్వారా అందరికీ ఒక్కరు పరిచయం చేసుకుంటే ఒకరికొకరు పరిచయం చేసుకుంటే అవుతుందనే ఉద్దేశంతో కాలయాపన చేయకుండా ప్రథమంగా ఇక్కడ ప్రేయర్ ఉన్నారు. ప్రేయర్ చేసే వాళ్ళు ఎవరు వచ్చి ప్రార్థన చేస్తే తర్వాత లైటింగ్ అయిపోయింది. ప్రేయర్ కూడా అయిపోయినట్టే లెక్క. పాడడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటే రండి. ప్రేయర్ మీద యాంకర్ చేసి వింటున్నారా? వింటున్నారా? ఈ ఒక్క మాట మీరు మాట్లాడిన తర్వాత మధ్యలో క్వశ్చన్ అడిగారు సార్. వాళ్ళు మీరు అడిగి నేను అడుగుతాను, ఆన్సర్ రాకపోతే పనిష్మెంట్ ఇద్దాం. ఈయన కూడా నా శిష్యుడే. ఇంతటి వాడు అనుకోలేదు నేను అన్నాను. అదేవిధంగా మీరు కూడా ఎంత టైంతో అయినారో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ ఇక్కడ మాకు తెలియజేస్తే మహదానంద భరితులమవుతాము. ఇంకా స్నేహాన్ని గురించి ఏంటంటే మిత్రుడు అనేవాడు 6 విధాలా ఉండాలా అని చెప్పినారు పెద్దలు. భారత భాగవత రామాయణాలు 3 అదే మాట చెప్పినారు. ఏంటంటే అగమ వలన మరల్చు, హితార్థ కలితు చేయి, గోప్యంబు దాచు, పోషించు గుణము, లేవడి వేలనిచ్చు, విడువడి ఆపన్ను. ఎంచుకున్నారా? గీత ఎంచుకున్నామా? అగము వలన మరల్చు, పాపం చేయకుండా కాపాడుతాడు మిత్రుడు. మిత్రుడు అంటే మిత్రుడు కాదని కాదు, దయచేసి తిట్టుతున్నాను, తిట్టుకోవద్దు. అగము వలన మరల్చు, హితార్థ కలితు చేయి. హితము మంచిని, మంచి హితార్థము అన్నాడు. మంచి సంపద, మంచితనం అనే సంపదను, మంచితనాన్ని సంపదతో రూపించినాడు. ఏమనకాలని రూపకాలంగా హితార్థ కలితు చేయి, గోప్యం దాచు. మనకి ఏదైనా రహస్యం ఉంటే అది పట్టబయలు చేయడు, తన ప్రాణం ఉన్నంతసేపు కాపాడతాడు. విడువడి ఆపను, ఆపద వచ్చినప్పుడు వదలడు. లేవడి వేలనిచ్చు, మన దగ్గర లేనప్పుడు ఇస్తాడు. మిత్రుడు ఈ లక్షణం కూడా నలుగుతుండవు. స్నేహితుడు అనేవాడు ఈ విధంగా ఉంటాడు.
స్నేహం అనేది ఆ విధంగా ఉండేది స్నేహం. వీడు నాకు డియరెస్ట్ ఫ్రెండ్, దూరమెస్ట్ ఫ్రెండ్, దగ్గరెస్ట్ ఫ్రెండ్ అవన్నీ ఏముండవు. ఫ్రెండ్ ఒకటే నిర్వచనం. మీ స్నేహం కలకాలం వర్ధిల్లాలని ఈ విధంగానే ఒకరి భావాలను పెంచుకుంటూ పంచుకుంటూ అభివృద్ధి చెందాలని ఆకాశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు తర్వాత ముందు మీరు మిమ్మల్ని పరిచయం చేసుకుంటే బాగుంటుందేమో. తర్వాత మా టీచర్ శృతి ఆన్ చేస్తారు, అది ఆఫ్ అయ్యేంత వరకు ప్లీజ్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. తర్వాత సారు మొట్టమొదట స్నేహంగా ఇంతమంది మీరందరూ కలిసినారు. ఇన్ని పువ్వులు కలిసిందే వాళ్ళందరినీ కలిపిన వాళ్ళకు, కలిసిన మీకు, ముఖ్యంగా మగపిల్లలకు ఫ్రీడమ్ అన్నప్పుడు ఆడపిల్లలు సమానం అన్నా కూడా పెళ్ళయ్యి బిడ్డలు పాపలు మనవాళ్ళు మనవాళ్ళు ఆడవాళ్ళని పంపించడానికి ఇంట్లో వాళ్ళు కొంచెం హెసిటేట్ చేస్తారు. అయినా కూడా అన్నీ దాటుకొని ఇంత హ్యాపీగా అందరూ కలిసినారంటే మొట్టమొదట మీ ఐకమత్యానికి మీలో మేము ఒకరిగా ఈరోజు మేము టీచర్లుగా అనుకోవట్లేదు. మిమ్మల్ని చూడాలని వచ్చిన తోటమాలి అంటారు కదా, తోటలో నీళ్ళు వేసే వాళ్ళు ఉన్నారు, పువ్వులు పెంచేటప్పుడు ఆ ఉంటారు. మేమంతా ఆగ్రహమైన వాళ్ళమే. నేను ఇంతగా మీరు గుర్తు పెట్టుకొని ఈరోజు నిజంగానే ఇది ఉగాది కాదు, దీపావళి కాదు, అన్నిటికీ మించిన పండుగ. నాకు మాత్రం నా వరకు నేను చాలా సంతోషంగా వచ్చినాను ఇక్కడికి. ఎందుకంటే మా పాట టీచర్లందరినీ అయినా అందరినీ చూడొచ్చు. పిల్లలు కూడా అందరూ నన్ను కలుస్తారు. సుశీలమ్మ గారు వేదికపైకి రావాల్సిందిగా మీ చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నారు. సుశీలమ్మ గారు కొంచెం చప్పట్ల గట్టి. ఇక్కడ నిజంగానే ఇంతమంది నేను ముందే అసలు రాగానే చెప్పిన నాకు ABCD సెక్షన్ నెంబర్ లేదు. మీరు జడ్పీ పిల్లలు, నేను జడ్పీ టీచర్లు అంతే. కాబట్టి ప్రతి ఒక్కరూ వారికి అదే మాట్లాడారు. నేను ప్రతి ఒక్కరూ మీకు ఆస్తి ఎంత ఉంది, ఎంత సంపాదించడానికి నాకు అవసరం లేదు. మీ పిల్లలు మీరు చేసే ఉద్యోగము, మీరు ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళకు నేను హౌస్ వైఫ్ అంటే గర్వంగా చెప్పాల్సిన విషయమే. భయపడలేదు. ఇంతమందిని కలిపిన కమిటీ మెంబర్లకు, ఇంత పండుగలో మమ్మల్ని భాగస్వాములు చేసిన మీకు అందరికీ కృతజ్ఞతలు. అప్పటి జనరేషన్ పిల్లలకు ఇప్పటి జనరేషన్ పిల్లలకు చాలా తేడా ఉంది. మీరే మీ పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళతో చూసింటారు, అవునా కాదా? అప్పుడు మేము కొట్టి తిట్టి చెప్పినా కూడా అదంతా పక్కన పెట్టేసి మమ్మల్ని ఈరోజు ఇక్కడికి పిలిచినారంటే ఆ గొప్పతనం టీచర్ అనే పదానిదే. ఆ టీచర్ ఒకటో తరగతి నుంచి కాలేజీ వరకు ఎవరైనా టీచరే. అంతమంది గుర్తుపెట్టుకున్నారు, ఇంతమంది కలిసినాము. మీకేమో కానీ నాకు మాత్రం ఇది మా ముఖ్యంగా ఇది పెద్ద పండుగ రోజు. ఎందుకంటే వయసు అయిపోయింది.
కాబట్టి మేము రాగలిగినాము. ఇంకా ఎక్కువగా చెప్పి మిమ్మల్ని ఓర్పట్టించే కష్టమో ఎంతైనా కానీ లెక్కగా ఉండి మీ పిల్లల్ని లెక్కగా పెట్టి ముఖ్యంగా మీ పెద్దవాళ్ళను వృద్ధాశ్రమాలు ఎన్ని ఉన్నా మనకు అవసరం ఉందో అమ్మా నాయన మనతోనే ఉండాలని చూసుకుంటే హ్యాపీగా ఉంటుంది. పిల్లలు ఎదగాలని. థ్యాంక్ యూ మేడం. ఇస్తున్నాను గట్టిగా చెప్పట్లండి. అట్లాగే 81 బ్యాచ్ ఎస్ఎస్సి బ్యాచ్ సంబంధించి పూర్వ విద్యార్థి శాలవతో సత్కరిస్తున్నారు. అట్లాగే వారికి మంచి చిరస్థాయిగా గుర్తుండే విధంగా ఒక మంచి మెమెంటోని కూడా 81 బ్యాచ్ అందిస్తున్నారు. సార్ ఇప్పుడు చేయి తీసేయండి అలా పెట్టుకోండి సార్ అలా పట్టుకోండి. దానికి సంబంధించినవి సిద్ధం చేసుకుని ఉన్నారు సార్ గంగూర్ రెడ్డి గారిని. సార్ థ్యాంక్ యూ. తర్వాత ముత్యాల మాలతో అలంకరించవలసిందిగా మొదట ముత్యాల మాల, తర్వాత శాల్వతో సత్కరించవలసిందిగా 81-82 బ్యాచ్ తెలియజేసుకుంటున్నాం. ఎస్ఎస్సి బ్యాచ్ వారికి మెమెంటో అందించవలసిందిగా తర్వాత కొంతమంది తర్వాత మనం శ్రీమతి విలోచన గారిని సత్కరించుకోబోతున్నాం. దీని తర్వాత గీతా తార ఓ మంచి గిఫ్ట్ కూడా మేడం గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఓకే వేసే తర్వాత తర్వాత సుశీలమ్మ గారిని మనం సత్కరించుకోబోతున్నాం. తర్వాత అట్లాగే గీతా తర్వాత సుశీలమ్మ గారిని సైన్స్ టీచర్ వారిని సత్కరి ఫ్రేమ్లో వస్తున్నారు ఫ్రేమ్లో రెడీ 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 మేడం మీరు చూడాలి. తర్వాత సుశీలమ్మ గారు సైన్స్ టీచర్ వారిని సత్కరించవలసిందిగా 81-82 ఎస్ఎస్సి జెడ్పీ హై స్కూల్ మదనపల్లి వారిని ఆహ్వానిస్తున్నాం. వారికి మొదటిగా ముత్యాల హారం సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. ముత్యాల హారాన్ని సత్కరించవలసిందిగా వారిని కోరుకుంటున్నాం. అట్లాగే ముత్యాహారం తర్వాత శాలవతో సత్కరిస్తున్నారు 81-82 ఎస్ఎస్సి బ్యాచ్ మదనపల్లి 81-82 విద్యా సంవత్సరంలో జెడ్పీ హై స్కూల్ మదనపల్లి చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కలిసి ఇవాళ ఆత్మీయ సమ్మేళనం 42 సంవత్సరాల తర్వాత అట్లాగే వారికి మొమెంటో గిఫ్ట్ అందించాల్సింది తెలియజేసుకుంటున్నాం. శుభాశీస్సులు. ఇక్కడ మేము చెప్పాలి అంటే సుశీల
ప్రేమకుమారి గారు మ్యాథ్స్ విభాగంలో పనిచేశారండి. సో పిల్లలతో చాలా చక్కటి ఆనాటి 81-82వ సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థులకు మ్యాథ్స్లో బాగా ప్రోత్సహించినటువంటి వ్యక్తి ప్రేమకుమారి గారు. వారికి ముత్యాలమాలతో సత్కరించి శాలువతో సత్కరించి వారికి మెమెంటో అందిస్తున్నారు. తర్వాత శ్రీమతి శ్రీ పాపులమ్మ జానకిరామ్ గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. పాపులమ్మ జానకిరామ్ గారు ఇద్దరిని కలిపి సత్కరిస్తున్నారు. ఆది దంపతుల్ని సాక్షాత్తు శివపార్వతులాగా సీతారాములాగా అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం ఇది. వీరికి సేవతో సత్కరిస్తున్నారు. 81-82వ సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థులు. తర్వాత 82వ సంవత్సరానికి విద్యార్థులకు శ్యామలమ్మ గారికి ముత్యాల హారంతో సత్కరించి అట్లాగే సేవలతో సత్కరిస్తున్నారు గురువులను. మేడం శ్యామలమ్మ గారు ఇక్కడ సైన్స్ విభాగంలో పనిచేశారు. అట్లాగే జడ్పీ హై స్కూల్ మదనపల్లిలో మ్యాథ్స్ టీచర్గా పనిచేశారు. సో ఇదే జడ్పీ హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులుగా కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది. వారిని ఇప్పుడు 81-82వ సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు మనపూర్వకంగా సత్కరించుకుంటున్నారు. తర్వాత శ్రీమతి శాంతమ్మ గారిని సత్కరించవలసిందిగా, అంటే మిమ్మల్ని 81-82వ సంవత్సరంలో మానసిక శక్తితో పాటు శారీరక శక్తిని కూడా పెంపొందించడంలో ప్రథమ పాత్ర పోషించినటువంటి ఉపాధ్యాయులు శ్రీమతి శాంతమ్మ గారు. ఇప్పుడు వారిని 81-82వ సంవత్సరం విద్యార్థి విభాగం సత్కరించుకుంటుంది. విజయలాల్ గారు, గిరిధర్ గారు, సార్ విజయలాల్ గారు మీరే వాలంటీర్గా రావచ్చు. వారికి బాబులాల్ గారు శాలతో సత్కరిస్తున్నారు. సో వారికి శాలతో సత్కరిస్తున్నారు. అట్లే వారికి మంచి గిఫ్ట్ని కూడా అందిస్తున్నారు. 1981-82వ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం. సో సుధాకర్ గారు వాస్తవంగా వైఎన్ శంకరనారాయణ గారు. సో సురేంద్రనాథ్ రెడ్డి గారు సోషల్ విభాగంలో పనిచేశారు. ఇక్కడ సోషల్ ఉంటుంది సార్, ఇది సార్. ఓకే, తెలుగు విభాగంలో పనిచేశారట. సో వారిని 81-82వ సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం మనపూర్వకంగా సత్కరించుకుంటుంది. తర్వాత ఎన్సీసీ పద్మావతమ్మ గారిని సత్కరించవలసిందిగా ఎన్సీసీ పద్మావతమ్మ ముత్యాల హారంతో అలంకరించబోతున్నారు. తర్వాత దుస్సారావును సత్కరిస్తున్నారు. అట్లాగే వాళ్ళకు గిఫ్ట్ను కూడా అందించవలసిందిగా
పూర్వ విద్యార్థులు 81-82వ సంవత్సరానికి సంబంధించినటువంటి వారిని కోరుకుంటున్నాం. తర్వాత సుధా గారిని సత్కరించుకోబోతున్నాం. సుధా గారిని సో మ్యాథ్స్ విభాగంలో వీరికి మంచి అనుభవం ఉంది. ఇప్పుడు మనం 81-82వ సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం వారిని సత్కరించుకోబోతున్నాం. సో గట్టిగా చెప్పండి ఒకసారి. కస్టమర్ ఏం చెప్పినారు అంటే తర్వాత సోషల్ విభాగానికి సంబంధించినటువంటి వ్యక్తులు వారి సొంత పేరుతో షార్ట్ టైం ఎక్కువగా ప్రచారంలో ఉంది. ఆర్కే సార్ అంటారు, వారే ఆర్ కృష్ణమూర్తి గారు. వారిని మనం సత్కరించుకోబోతున్నాం. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ శ్రీ ఆర్ కృష్ణమూర్తి గారు alias ఆర్కే. సో వారిని ఇప్పుడు 81-82వ సంవత్సరం జెడ్పీ హై స్కూల్ మరణపల్లి విద్యార్థి విభాగం విద్యాలహారంగా సత్కరిస్తున్నారు. అట్లాగే వాళ్ళకు సెలవుతో సత్కరించవలసిందిగా కూడా తెలియజేసుకుంటున్నాం. బాబులాల్ సార్ సెలవుతో, బాబులాల్ గారు ప్లీజ్. అట్లాగే వారికి 81-82వ సంవత్సరం విద్యార్థి తరఫున ఒక మంచి బహుమతిని, ఒక గుర్తుగా ఒక మంచి మొమెంటో అందిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత సార్ అందరూ కూర్చుంటే తర్వాత ఇవాళ ఇక్కడ మనం చేరాము, ఇలా ఈ సంబరాలు చేసుకుంటున్నాం. గురువులందరినీ మళ్ళా చూసుకోగలిగామంటే అది కొందరి సహకారము, కృషి చాలా ఉంది. వాళ్ళందరికీ ధన్యవాదాలండి. మేము తెర వెనుక ఉండి చాలా నడిపించారు వాళ్ళు. మేము ఈరోజు వచ్చాము అంతేగాని వాళ్ళ శ్రమ చాలా ఉంది. వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. నా పేరు ఉమారాణి, మాది మదనపల్లె. నేను ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడ వేరే చోట లేదు. నాకు 2 అమ్మాయిలు ఏ సెక్షన్, నేను ఏ సెక్షన్ కాంపోజిట్ మ్యాథ్స్. నాకు 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి యూస్లో ఉంటుంది, చిన్న అమ్మాయి చెన్నైలో ఉంటుంది. క్లుప్తంగా ఇదండి నా వివరాలు. వీలైతే మీ పార్ట్నర్ గురించి చెప్పచ్చు మేడం, ఎందుకంటే మీ వాళ్ళు ఏం చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీ రికమెండేషన్లు వచ్చాయి. మా వాళ్ళు బిజినెస్ అండి, మా వాళ్ళు ఎంప్లాయీ సార్ చెప్పినట్టు మీకేం రికమెండేషన్ ఏమి మేము ఉపయోగపడం. పర్లేదు, ఊరు వస్తాను నా పేరు యశోధర్, ఏ సెక్షన్ నేను మదనపల్లిలోనే ఉంటున్నాను. ఇక్కడ మా గురువు అందరికీ నమస్కారం, మా ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారం అండి. అది చాలా బాగా చేస్తున్నారు. మీ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ అయింది. నాకు చాలా ఆనందంగా ఉన్నాను. మదనపల్లిలోనే సివిల్ ఇంజనీరింగ్ ఉన్నాను. నాకు ఒక బాబు ఉన్నాడు. మదనపల్లిలో సెటిల్ అయ్యాను. నేను సిస్టమ్ టీచర్ ఇంకా లేదండి. 24 years 1.5 years జాబ్ చేస్తున్నాడు. ఐఐటీలో ఢిల్లీలో చదివాడు. ఇంకా చెప్పారు, ఇంకా హైట్ వెయిట్ కాబట్టి కూడా చెప్పేసారు. ఇక్కడికి వచ్చాడండి, స్కేల్ బైక్ అమ్మ తీసుకొచ్చాడు మా అమ్మను. ఓకే, నా పేరు రోడ్ చైతన్య నిరంజన్ శర్మ. సో 10th ఏ సెక్షన్ కాంపోజిట్ మ్యాథ్స్. నేను కస్టమర్ సెటిల్ అయినాను ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్గా. నాకు ఒక అబ్బాయి యూకేలో చదువుతున్నాడు. షార్ట్లీ మ్యారేజ్ పెట్టుకున్నాను ఆగస్టు సెప్టెంబర్లో. సో ముందుగానే అడ్వాన్స్గా అందరినీ పిలుస్తున్నాను. సో వాట్సాప్లో అందరికీ ఇంటిమేట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీరు వాట్సాప్లో ఇక్కడ మదనపల్లి సివిల్ ఇంజనీర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మీకందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. నా పేరు రషీద బేగం. నేను హిందీ టీచర్గా కాళహస్తి దగ్గర వర్క్ చేస్తున్నాను. ప్రస్తుతం ఉండేది తిరుపతి. నాకు 2 కూతుళ్ళు. పెద్ద పాప సాఫ్ట్వేర్ జర్నీ, ఒక బాబు. చిన్న పాప MBA, ఇప్పుడు బీఈడి చేస్తుంది. తనకు ఒక కొడుకు. ఈ కార్యక్రమాన్ని
మా సారు ఎస్వి యూనివర్సిటీ సూపరింటెండెంట్గా ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్గా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వెలుగును ప్రసాదించిన ఉపాధ్యాయులు వేదికను అలంకరించిన మా జీవితాలందరికీ వెలుగును ప్రసాదించిన ఉపాధ్యాయులందరికీ నా మనఃపూర్వక నమస్కారం. మరి నా తోటి స్నేహితులందరికీ శుభాభివందనలు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించగలిగిన ప్రతి ఒక్కరికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా పేరు నందిని, 10th ఈ సెక్షను. నా 2 పిల్లలు, పాప సాఫ్ట్వేరు, బాబు MBA చేస్తున్నాడు. నమస్కారములు. వేదికపై ఉన్న గురువులకు నా నమస్కారాలు. నేను జెడ్పీ స్కూల్లో 6వ క్లాసు 7వ క్లాసు చదివినాను. మా గురువులైన తెలుగుపై సూర్యనారాయణ రెడ్డి సార్ గారు, సుశీలమ్మ మేడము, తర్వాత వచ్చి రాజా మేడం వాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరికీ నా నమస్కారములు. తర్వాత ఈ సభకు చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. మరి నా తోటి స్నేహితులకు, తర్వాత మా స్నేహితురాలైన గీతా వాళ్ళు ఈ సభకు రమ్మని ఆహ్వానించినారు. ఈ సభను ఇంత అన్యోన్యంగా అలంకరించిన అందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఈ మంచి అవకాశాన్ని వచ్చిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నా పేరు భారతీదేవి అని, మరి మదనపల్లి ముందు హోటల్ చంద్రదాస్ వాళ్ళ అమ్మాయి నేను. నన్ను కర్ణాటకకి ఇచ్చినారు బాగేపల్లికి. నేను జెడ్పీ మెంబర్గా రాజకీయంలోకి వచ్చినాను. నాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి వచ్చి బాలగంగాధర స్వామి కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తారు. చిన్న అబ్బాయి వచ్చి సివిల్ ఇంజనీర్ PWD డిపార్ట్మెంట్లో. ఇది మా థ్యాంక్ యూ మేడం. నీవు నమ్మవలె వేదిక మీద ఉన్నటువంటి మా గురువులందరికీ నా ధన్యవాదాలు, పాదాభివందనాలు. నా పేరు పి చంద్రశేఖర్. మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు. మేమంతా 1981-82 బ్యాచ్. మేము 10th C సెక్షన్లో చదివే వాళ్ళము. మీరందరూ కూడా అందించినటువంటి విద్య ఎంతో విలువైనది. మీ విద్య వల్లనే మేమందరూ కూడా మంచి ఉన్నతమైన స్థితిలో ఉండగలిగినాము. నేను మదనపల్లిలోనే ఉంటున్నాము, కానీ ఇప్పుడు ప్రజెంట్ కౌన్సిలర్గా ఉన్నాను. మేము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉంటాము. మా 2 పిల్లలు సివిల్ ఇంజనీరింగ్ చేసినారు. పాప జాబ్ చేయలేదు, బాబు అయితే జాబ్ చేస్తున్నాడు. మేమైతే యాక్టివ్గా అన్ని విషయాల్లో సోషల్ సర్వీస్ అయితేనేమి, బిజినెస్ అయితేనేమి, పొలిటికల్ అయితేనేమి అన్నింటిలో కూడా యాక్టివ్గా ఉంటున్నాము. ఇదంతా కూడా కారణం ఏమంటే గురువులైనటువంటి మీ అందరూ, స్నేహితులందరూ కూడా మంచివారు కాబట్టి వారందరూ కూడా మాకు సహకరిస్తూ ప్రతి విషయంలో కూడా మమ్మల్ని ఉత్తేజపరుస్తూ ముందు వెళ్తున్నారు. మీ జీవితంతో ఇంకా మేము ముందు ఇంకా ఎంతో అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరికి కూడా మీరు నేర్పినటువంటి మంచి గుణాలు, మంచి మాటలు, మంచి ఆలోచనలతో మాతో పాటు ఉన్న వారు కూడా నడిపిస్తామని మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. రామరాజు బ్యాచ్ పార్టీ నుంచి ఇక్కడ ఉన్నారు. మా ఫ్రెండ్స్ తెలిస్తే వచ్చాను. నేను జియాలజిస్ట్ బ్యాచ్ కలెక్టర్ ఈ బ్యాచ్ నాది మదనపల్లి బస్సులకోట కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చేసినటువంటి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. పేరు వచ్చి బి శ్రీనివాస్, ఏ సెక్షన్. ప్రస్తుతం నేను FPS తమ్మలపల్లి హెడ్ మాస్టర్ పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు. అబ్బాయి వచ్చి SCL ఇంజనీర్గా ఉన్నాడు, అమ్మాయి చేస్తూ B.Pharmacy కంప్లీట్ చేశాను. సూపర్ సార్. ఇట్లా చెప్పాలి స్పీడ్గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నేను బిజినెస్ చేస్తున్నాను. నాకు 3 పిల్లలు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. సూపర్ సార్. మీరు పిల్లలు బాగా చదివించారు. కుమార్. ఇక్కడున్న అందరికీ, పెద్దలందరికీ, నా తోటి స్నేహితులకి అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ముళబాగల్లో ఉన్నాను, బిజినెస్ చేస్తున్నాను. నేను ప్రేమ్ కుమార్ మేడంకి, పాపుల మేడంకి ప్రియమైన శిష్యుడు. అప్పట్లో ప్రియమైన శిష్యుడు నేను. కృష్ణప్రసాద్ అందరూ ఉండే అందరికీ నా నమస్కారాలు. మీ అందరి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మాకు ఉండేట్లుగా
ఆశీర్వదించండి. మెమరీ విత్ హిమ్. ఈ 10th క్లాస్లో మా లీడరు మా చెంప కొలగొట్టేటప్పటికి రక్తం వచ్చేసింది ముక్కుల్లో. పాపల మేడమే నన్ను లీడర్గా పెట్టినారు. మీరు దెబ్బలు తిన్నారు లేదా స్వామి? మీరు తిన్నారు లేదా? తిన్నారు. ఓకే. నాకు ఒక కూతురు MBA చేసింది, KPMGలో వర్క్ చేస్తుంది. సూపర్. నేను 10th మేము బెంగళూరులో ఉంటాము. పిల్లలు మేడం? పిల్లలు 2 కొడుకులు, ఒక మనవరాలు. మా ఆయన రిటైర్డ్ అయినాడు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. గురువులందరికీ వందనములు. నా పేరు సుజాత శేఖర్ హైదరాబాద్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమః. పాదాభివందనములు మా గురువు గారి అందరికీ, నాటి తోటి స్నేహితులందరికీ వందనములు. నేను మదనపల్లిలోనే ఉన్నాను. గౌతమ్ హై స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక బాబు ఉన్నాడు. ఆ అబ్బాయి వచ్చి బీటెక్ కంప్లీట్ అయ్యాడు. నౌ జాబ్ సర్చింగ్. సూపర్. గురువులందరికీ నా నమస్కారం అండి. మమ్మల్ని ఎంతో ఇదిగా తీర్చిదిద్దినందుకు వందనాలు. మీ సహకారం మేము ఈరోజు ఈ విధంగా ఉన్నామండి. మమ్మల్ని మా పిల్లల్ని కూడా మీరు ఆశీర్వదించాలని కోరుతున్నానండి. ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు. నాకు 2 పిల్లలండి. పాప BA చేసింది, జాబ్ చేసింది. బాబు ఇప్పుడు బీటెక్ కంప్లీట్ అయ్యాను. సూపర్, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు ప్రవీణ్, అశ్విన్ ప్రవీణ్ అండి. నేను 10th థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఉపాధ్యాయులందరికీ నమస్కారం. నా పేరు దేవి. శ్రీశక్తి 10th శిష్యులు. నాకు 2 పిల్లలు. బాబు వచ్చి సాఫ్ట్వేర్, పాప వచ్చి అదర్ కంట్రీలో జాబ్ చేస్తుంది. ఎక్సలెంట్, సూపర్. నెక్స్ట్. పెద్దలందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నా పేరు లలిత్ కుమారి. నేను B సెక్షన్. నేను బీకామ్ అగ్రికల్చర్ BSc చేశాను. కొత్త రోజు ఆపరేషన్ మానేశాను. మా వారి పేరు భాస్కర్ నాయుడు. తను సివిల్ ఇంజనీర్ AGMలో పనిచేస్తున్నారు. నాకు 2 పిల్లలు. బాబు శరణ్ MBA చేశాడు. తను MG మోటార్స్లో ట్రైనర్. మా పాప పేరు సాయిత్యంత. పాప వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ గ్రూప్లో టాపర్. తను PhD క్యాన్సర్ కూడా రీసెర్చ్ చేస్తారు. నైస్ ఎక్స్ప్లెనేషన్ మేడం, వెరీ నైస్. గురువులకి నమస్కారం. నా పేరు ఇందిరా. 81 10th D సెక్షన్. నేను హెల్త్ డిపార్ట్మెంట్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తాను. నాకు ఒక అమ్మాయి స్కిన్ స్పెషలిస్ట్, నగరపల్లి మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు. ఓ సూపర్. క్లినిక్ కూడా ఉంది హాస్పిటల్. ఎవరికైనా అవసరమైతే డెర్మటాలజిస్ట్, స్కిన్ స్పెషలిస్ట్ ఫ్రీగా అంటే మెన్షన్ చేయండి. ఎవరికైనా అవసరమైతే ఫ్రీగా. ఫ్రెండ్స్ మేడం మా నమస్కారం చేస్తున్నాను. నేను 10th A సెక్షన్ SKM మహబూబ్ బాషా. అప్పట్లో మైక్ అరేంజ్మెంట్ చేసేటప్పుడు నాకు హలో మైక్ టెస్టింగ్ అని నేర్పించారు చాలా మంది. సుబ్బారెడ్డి సార్ గారు నాకు ఎంతో సహకరించారు. అప్పుడు అందరికీ పిల్లలకు స్టూడెంట్స్ అందరికి నచ్చేవాళ్ళు. మన కోసం ఎంతో అరేంజ్ చేస్తున్నాడు మైక్ అరేంజ్మెంట్ అని. మన ప్రేయర్ కోసం అందరికీ చేస్తుంటే ఆయన గెలిపిస్తారా అని సార్ చాలా నచ్చేవాడు. నేను 10th A సెక్షన్. నాకు 2 పిల్లలు. బాబు వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్, పాప వచ్చి MCA చేస్తుంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. మీకు పక్కన నాకు 2 అబ్బాయిలు, బాబు డిగ్రీ. నైస్ నైస్ సార్, థ్యాంక్ యూ. క్లాప్ అండి. 10th A సెక్షన్. సుబ్బారెడ్డి సార్ దగ్గర తెలుగు మేము బాగా నేర్చుకున్నాము. ప్రేమ్ కుమార్ మేడం దగ్గర ఆల్జీబ్రా బాగా నేర్చుకున్నాము. చాలా థ్యాంక్స్. గురువులందరికీ ధన్యవాదాలు. సో మీరే చెప్పేస్తున్నారు, ఈ 2 సబ్జెక్టులు మాత్రమే నేర్చుకుంటారు, ఇంకా నేర్చుకోలేదు. క్లాప్స్ అండి ప్లీజ్ ప్లీజ్. ఉపాధ్యాయులు నా పేరు డి పద్మనాభరావు. 10th A సెక్షన్. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి మ్యారేజ్ అయింది, అబ్బాయి BSc జాబ్. సూపర్. క్లాప్ అండి ప్లీజ్. 10th E సెక్షన్. నాకు ఒక వైఫ్ ఉన్నారు. ఆమె పేరు FC సామ్రాజ్యం. ఒక వైఫే కదా సార్? అదే డౌట్లన్నీ క్రియేట్ చేస్తామండి.
ఒకే కూతురు. ఆమె పేరు రెబెకా సమయ. ఆమె ప్రస్తుతం హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు. ఇక్కడ చేరిన ఉపాధ్యాయులందరిలో నా ఫేవరెట్ టీచర్ పద్మావతి టీచర్. హెడ్ మాస్టర్ చనిపోయినారు కదా, ఆ హెడ్ మాస్టర్ నాకు స్టేజ్ పైన పనిష్మెంట్ ఇచ్చినారు. ప్రభాకర్ అనే ఆ వ్యక్తిని నేను పెన్సిల్తో పొడిస్తుంటే దీనిమంతా నన్ను స్టేజ్ పైన పెట్టినారు. మా టీచరు నా కోసము ప్రభాకర్ని క్లాస్లో నిర్వహించినారు. సార్ కాదు, పెన్సిల్తో పొడిస్తే సన్మానం చేయండి సార్, పనిష్మెంట్ ఇస్తారు. ఇచ్చినారు సార్ స్టేజ్ పైన. మీ చేతులు అప్పుడు ఒక్కరే లేదు కాబట్టి సార్ మీరు ఆ వ్యక్తి బతికిపోయినారు. ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను. 2 అమ్మాయిలు, ఒక మగవాడు. నేను వచ్చేసి ఎంఫోసిస్ కంపెనీలో 16 ఏళ్ళ చేస్తున్నాను. 2 ఇయర్స్లో రిటైర్మెంట్. మనం రిటైర్ అయినా కూడా ఫ్రెండ్స్గా కలసాలని చెప్పేసి నా అభిలాష. ఎంఫోసిస్ లో పనిచేస్తున్నారు సార్. ఎవరైనా మీ ఫ్రెండ్స్ జాబ్ సెర్చ్ చేస్తుంటే మీ ఫ్రెండ్స్ పిల్లలకి సార్ రికమెండ్ చేయొచ్చు కదా. సో టీచర్స్ అందరికీ నమస్కారం. నా పేరు వి రమేష్ బాబు, 10th B సెక్షన్. నేను ప్రజెంట్ చింతామణిలో ఉంటున్నాను. నాకు 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. సో నేను పతంజలి స్టోర్స్లో బిజినెస్ చేస్తున్నాను. సో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి కృష్ణ కుమార్, కియా, ప్లస్ కళాధర్, ఇంకా ఆది, గీతాధార, ఇంకా ఎంతో మంది ఉన్నారు. ప్లస్ అందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. నమస్కారాలు. నా పేరు అక్బర్ బాషా, 10th A సెక్షన్. నాకు 2 కూతురు. పెద్ద అమ్మాయి మెకానికల్ ఇంజనీర్ చదివి జర్మనీలో జాబ్ చేస్తుంది. రెండవ అమ్మాయి MBA చదివి హైదరాబాద్లో HNBలో వర్క్ చేస్తుంది. సూపర్ సార్. సో థ్యాంక్ యూ. క్లాప్ అండి, క్లాప్ అండి. వేదికను అలంకరించినటువంటి గురువులందరికీ మా యొక్క నమస్కారాలు. నా పేరు శ్రీ వెంకటరమణ, 10th క్లాస్ C సెక్షన్. నేను సెకండ్ గ్రేడ్ టీచర్గా వాయిపాడులో వర్క్ చేస్తున్నాను. మా సిస్టర్స్ వచ్చి ధర్మంలో సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నారు. మాకు 2 పిల్లలు. బాబు వచ్చి వైఎస్ఆర్ ఫైనాన్స్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. పాప వచ్చి MBBS. సూపర్. నా పేరు PN చక్రపాణి. నేను 10th క్లాస్ C సెక్షన్ చదివాను. నాకు పాప EAMS ఇంటర్న్షిప్లో ఉంది. బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వచ్చేస్తారు. ఎక్సలెంట్ సార్. నెక్స్ట్ బాబులాల్ ప్లీజ్. గురువుగా వందనములో. నా పేరు బాబులాల్ భండారి. అంటే నాకు 4 బిడ్డలు, 2 కూతుర్లు. నేను రిటైర్డ్ బిజినెస్ మ్యాన్. థ్యాంక్ యూ అండి. బిజినెస్ లో కూడా రిటైర్ చేసినటువంటి ప్రముఖ వ్యక్తి మీ ఫ్రెండ్. 6 ఏళ్ళు అయింది సార్ రిటైర్డ్. అప్పుడే కొడుకులు 2 బాగా సంపాదిస్తున్నారండి. ఇప్పుడు నాకు కావాల్సినంత నేను సంపాదించుకున్నాను. సో అప్పుడు వాళ్ళకి చెప్పాను, నీకు ఎంత కావాలో మీరు సంపాదించుకోండి. దేవుడు నాకు మా పిల్లలు ఆశీస్సుతో, మా పేరెంట్స్ ఆశీర్వాదాలతో నాకు తృప్తిగా ఇచ్చారు. దాంట్లో నేను ఆనందపడుతున్నాను. మాకు కొంచెం దగ్గర వ్యక్తి బాబులాల్ గారు. ఎక్కువ మనుషులతోనే ఉంటారు. అందరూ స్నేహితులు, అందరూ ఎవరిని సార్ కమన్ సార్ ప్లీజ్. ముందుగా మిత్రులందరికీ శుభాకాంక్షలు. విరోధి పెట్టుకొచ్చినందుకు గురువు గారి అందరికీ పాదాభివందనాలు. నా పేరు కళాధర్, ఒక అబ్బాయి 10th C బీటెక్ చేస్తుంది. సూపర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ సెక్షన్. ఆత్మగురువులకు నమస్కారం. సార్ కొంచెం స్పీడప్ చేయండి సార్ ప్లీజ్. ఆత్మ స్నేహితులకు నమస్కారము. నాకు 2 ఆడపిల్లలు. మొదటి అమ్మాయి PG ఆయుర్వేదం గైనకాలజీ విజయవాడలో చేస్తున్నది. రెండో అమ్మాయి ఇంజనీరింగ్ ఆదిత్య కాలేజ్. సూపర్ సార్. ఆర్ఎంపీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో మీరు ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేయడం కాకుండా ఆయుర్వేదంలో కుమార్తె తీసుకురావడం నిజంగా చాలా అవసరం సమాజానికి. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ఓకే, పోయేటప్పుడు అందరి దగ్గర ఉపాధి చేయించేది సార్. గురువులందరికీ నమస్కారము. నా పేరు సతీష్ బాబు, 10th A సెక్షన్లో చదివినాను. నేను వ్యాపారం చేస్తున్నాను. నాకు కుమారుడు. వేదికను అలంకరించిన గురువులకు పాదాభివందనం. నా పేరు మధుకర్ రాడకొండ. నేను 10th క్లాస్ B సెక్షన్ చదివాను. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి వచ్చి కెనడాలో MS చేస్తున్నాడు. రెండో అబ్బాయి ఇప్పుడు బీటెక్ అయిపోయింది. నా మిసెస్ టీచర్.
టీచర్గా వర్క్ చేస్తున్నాను. సార్ మీ పేరు ఏంటి సార్ చెప్పండి. మధుకర్ రాటకొండ. మధుకర్ ఏం లేదు, ఎందుకు అడిగానంటే ఈ మధ్య వచ్చినటువంటి ఈ ఎలక్షన్ నా పేరు గణేష్, 10th D సెక్షన్. నా గురించి చెప్పాలంటే రెండే మాటలు. ఈ బ్యాచ్లో మొట్టమొదటిగా నేను ఉద్యోగం సంపాదించుకున్నాను. అంటే 82లో నేను SSC పూర్తి చేసి 84లో నేను ఎయిర్ఫోర్స్లో చేరి 20 సంవత్సరాలు రిటైర్ అయ్యి ప్రస్తుతం ఈపీఎఫ్ ఆర్గనైజేషన్లో అకౌంట్స్ ఆఫీసర్గా బెంగళూరులో పనిచేస్తున్నాను. నాకు ఒకడే కొడుకు, ఆయన జాబ్ చేస్తున్నాడు, పెళ్లి కూడా. థ్యాంక్ యూ సార్. చివరిలో కొంచెం నొక్కి ఉపకరించాడు. ఒకే కొడుకు, పెళ్లి కూడా అయిపోయింది, జాగ్రత్త, నాకేం అవసరం. నైస్. గురువు గారికి అందరికీ నమస్కారం అండి. నా పేరు సంపత్, 10th B సెక్షన్. ప్రస్తుతం నేను అడ్వకేట్గా మదనపూర్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఒక అబ్బాయి బెంగళూరు విప్రోలో పనిచేస్తున్నాను. నైస్ నైస్. నెక్స్ట్. గురువులందరికీ నమస్కారం. స్నేహితులందరికీ శుభాకాంక్షలు. నా పేరు నాగరాజ్, B సెక్షన్. నేను ఐసిఐసి బ్యాంక్ హౌసింగ్ లోన్ డిపార్ట్మెంట్ పనిచేస్తాను. నాకు ఒక పాప సైంటిస్ట్, వైఫ్ సైంటిస్ట్. థ్యాంక్ యూ. ఎక్కడ సార్ సైంటిస్ట్ వర్క్ చేస్తున్నారు? పాప హైదరాబాద్, వైఫ్ వచ్చి తిరుపతి. మీరు ఎక్కడ ఐసిఐసి పని చేస్తున్నారు? తిరుపతి. ఇక్కడ లోన్స్ ఇచ్చే అవకాశాలు ఏం లేవు? ఇక్కడ ఎక్కువ ఇచ్చాం లోన్. ఓకే. అవసరాలు మళ్ళీ వచ్చేటటువంటి గురువులందరికీ పాల్గొన్నాం. అలాగే సోదరి సోదరులందరికీ నమస్కారం. నా పేరు ఆదినారాయణ, 10th B సెక్షన్. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్, అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. నేను బిజినెస్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మిత్రులు కూడా నమస్కారాలు. నా పేరు కే ఆనంద. నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా నాకు జెడ్పీఎస్ మరికొంత పనిచేస్తున్నాను. మా మిస్సెస్ కూడా స్కూల్ అసిస్టెంట్గా జెడ్పీఎస్ గర్ల్స్ వాలీబాల్ పనిచేస్తున్నారు. మాకు 2 పిల్లలు, అమ్మాయి ఎంబీబీఎస్ చేస్తున్నారు, అబ్బాయి బీటెక్ చేస్తున్నారు. ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ. క్లాప్స్ అండి, కొంచెం క్లాప్స్ ఇవ్వాలి అప్పుడప్పుడు. గురువులకు నా పాదాభివందనాలు. వచ్చేసిన మిత్రులకు, ఆర్గనైజర్స్కు అందరికీ వందనాలు. నా పేరు కేఆర్, 10th B సెక్షన్. ముఖ్యంగా చెప్పిన నాకు 2 బిడ్డలు. ఒక కూతురు వచ్చి CA ఫైనల్ ఇయర్, కొడుకు వచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్. థ్యాంక్ యూ. నెక్స్ట్. మిత్రులందరికీ అభినందనలు. నా పేరు ఎన్ జయకుమార్ రెడ్డి, 10th D సెక్షన్. నేను ఇంగ్లీష్ టీచర్గా జెడ్పీహెచ్ఎస్ నిర్మాకులలో పనిచేస్తున్నాను. నాకు బాబు రీసెంట్లీ హ్యాస్ కంప్లీటెడ్ బీటెక్. నెక్స్ట్ ప్లీజ్. వేదికను అలంకరించిన గురువులకి పదాభివందనము. నా పేరు ఎం శ్రీరామ్, నేను మదనపల్లి మున్సిపల్ కలెక్టర్గా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి మ్యారేజ్ అయింది, అబ్బాయి వచ్చేసి ఇక్కడ రిలేషన్లో పనిచేస్తున్నాను. సూపర్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్. మీ బ్యాక్ గురువులకు పాదాభివందనాలు, మిత్రులకు శుభాభినందనాలు. నా పేరు టి మోహన్ కుమార్, B సెక్షన్. మా నాన్నగారు కూడా ఇదే స్కూల్లో టీచర్గా టి వెంకటాచారి హిందీ పండిట్గా పనిచేసి ఒక 3 సంవత్సరాల క్రితము స్వర్గస్థులైనారు. మా పెద్ద అబ్బాయి సాఫ్ట్వేరు, చిన్న అబ్బాయి HDFC బ్యాంక్లో పనిచేస్తాడు. నేను తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏడీగా పనిచేస్తున్నాను. సార్ చిన్న సార్, ఇప్పుడు జెడ్పీహెచ్ స్కూల్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీధర్, నాకు 2 అబ్బాయిలు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. B సెక్షన్. నాకు 2 అబ్బాయిలు, 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తాను. నైస్. నా పేరు శ్రీనివాస్ గౌడ, నేను 10th B సెక్షన్ చదివాను. నేను కుమ్మనూరులో సెట్ అయినాను. నాకు ఇక్కడ ఉద్యోగం మదనపల్లి మున్సిపాలిటీ పనిచేస్తున్నాను. నాకు 2 కొడుకులు, ఒక కొడుకు సాఫ్ట్వేర్, ఇంకొక బయట US లో. సూపర్ సార్, సూపర్. క్లాప్స్ అండి, క్లాప్ ప్లీజ్ ఎవరీవన్. వేదిక మీద ఉన్న గురువులకి పదాభివందనాలు. నా పేరు రవి కుమార్. నాకు 2 కూతురు, 2 కూతురు పెళ్లి చేశాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్. నా పేరు నూర్ ఆజమ్ ఖాన్, చిన్నమండ గ్రాడ్యుయేట్ ఇక్కడ బిజినెస్ చేస్తున్నాను. నాకు 3 sons పెట్టాడు. పెద్ద సన్ వచ్చేసి నా బిజినెస్ చేస్తున్నాడు, సెకండ్ వచ్చేసి బీటెక్ చేస్తున్నాడు, థర్డ్ సన్
ఇంటర్మీడియట్ చేస్తున్నాను. నైస్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. సార్ గవర్నమెంట్ ఇంజనీర్ అండి. గురువులకు పాదాభివందనములు, ఫ్రెండ్స్కు నమస్కారం. నా పేరు రెడ్డప్ప, వాయిపాడు, 10th B సెక్షన్. నాకు ముగ్గురు పిల్లలు. ఒక పెద్ద అబ్బాయి డిగ్రీ చేసినాడు, రెండో అబ్బాయి బీటెక్, అమ్మాయి వచ్చి ఎంటెక్. ముగ్గురికి పెళ్ళింది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నా పేరు జీవి సుబ్బానాయుడు. వేదిక మాతృ సమానులైన గురుదేవులందరికీ నా పాదాభివందనములు. నాకు 2 కొడుకులు, 1 కుమార్తె. 2 అబ్బాయిలు వచ్చి MBA పూర్తి జాబ్ చేస్తున్నారు. అమ్మాయి వచ్చి MPharmacy బెంగళూరులో జాబ్ చేస్తుంది. నేను ఇంటి దగ్గర కల్టివేషన్ చేస్తాను. సూపర్ సార్. నెక్స్ట్ మైక్ దగ్గర పెట్టుకోవాలి సార్, ఇంకా దగ్గర పెట్టుకోవాలి. నా పేరు ప్రహ్లాద ముర్మి. నేను ఎలిమెంటరీలో టీచర్గా వస్తున్నాను. నా పేరు ప్రహ్లాద ముర్మి. 2 కొడుకులు, 2 బీటెక్ చేస్తున్నారు. సూపర్ సార్. నెక్స్ట్ ముందుగా వేదికను అలంకరించిన గురువులందరికీ నా పాదాభివందనములు. నా తోటి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. నా పేరు మురళీకృష్ణ, B సెక్షన్. నేను నిమ్మనపల్లి మండలం టీచర్గా జాబ్ చేస్తున్నాను. నా మిస్సెస్ కూడా టీచరే. నాకు 2 పిల్లలు. అబ్బాయి బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు, అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. సూపర్ సార్. సార్ మైక్ పాస్ చేయండి. గురువులందరికీ నమస్కారాలు, మిత్రులందరికీ శుభాకాంక్షలు. నా పేరు నారాయణ రెడ్డి, 10th B సెక్షన్. నేను 32 సంవత్సరంలో మిలిటరీ సర్వీస్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేసి ఈ మధ్య నేను రిటైర్ అయ్యి కలికిరిలో సెటిల్ అయ్యాను. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి యూఎస్లో గూగుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు. అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గానే బెంగళూరులో వర్క్ చేస్తున్నారు. సార్ మిలిటరీ కార్డ్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఇచ్చిన పండిత భక్తులకు పాదాభివందనములు. ఇచ్చటికి విచ్చేసిన ఫ్రెండ్స్ అందరికీ శుభాభివందనములు. నా పేరు వెంకటరమణ నాయుడు, గాలివేడు. SLV ప్రొవైడర్గా నేను వర్క్ చేస్తున్నాను. నాకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. కుమారుడు బ్రాడ్కాస్టింగ్ TTDలో ఆడిటర్గా పనిచేస్తున్నాడు. కూతురు హైదరాబాద్లో సీనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్గా జాబ్ చేస్తున్నది. మరొక కూతురు షాప్ నందు కిరాణా షాప్ పెట్టుకుని పోషణ జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మీ మాటల్లో పాప వచ్చేది MSc చేసింది, ఫార్మసీ కంపెనీ. మ్యారేజ్ అయింది, 1 బాబు. రెండో పాప వచ్చేది MBA చేసుకుని జాబ్ చేస్తుంది. పిల్లోడు వచ్చింది బీటెక్ చేసినాడు, జాబ్ సెట్టింగ్లో ఉన్నాడు. థ్యాంక్ యూ సార్. హలో, ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. స్టేజ్ మీద టీచర్లకి, స్టేజ్ కింద ఫ్రెండ్స్ అందరికీ జ్యోతి దాదాపు ఒక 6 సంవత్సరాల క్రితం జ్యోతితో మాట్లాడతా మనం ఎప్పుడు కలవలేదని ఆ రోజు వాట్సాప్ ఫామ్ అది నెమ్మదిగా పెరుగుతుంది, చాలా వేగంగా పెరగలేదు. ఒక్కొక్కరు యాడ్ అవుతుంటే మన ప్రపంచం లాగా బాబులాల్, అయ్యా బాబులాల్, కృష్ణకుమార్, గీత, ఇంకా చాలా లెక్కలు కూడా ఉంది. కృష్ణకుమార్ ఇంకెవరున్నారు? నేను కృష్ణకుమార్ చెప్పినా కదా, బిఆర్ కృష్ణకుమార్. ఈ గ్రూప్ క్రియేట్ చేయడం ఫస్ట్ గిరినే చేసినాడు. గిరిలలో గియావుద్దీను, గీతాదారా, బాబులా వీళ్ళందరి సహకారంతో మన ఆది పేరున అందరూ సహకరించినారు. అందరి సహకారంతో చేశారు. గిరి గిరి సార్, ఫస్ట్ మీ గురించి
మీ ఇంట్రడక్షన్ ప్లీజ్. ఇప్పుడు చదువు చెప్తున్నారు. ఇక్కడ చెన్నై ఉంది సార్. అవునండి, చెన్నై. ఓకే, వాళ్ళు వాటర్ சொன்னாరు అది మనకు తెలియదు సార్. అవునండి, చెప్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. నాకు ఒక భార్య, ఒక కొడుకు. భార్య స్వామి మీకు తోడు దొరికారు. ఇక్కడ ఎవరో ఒక భార్య బాధితుడు మీకు దొరికారు సార్. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన స్నేహితుల్లో ముఖ్యంగా 5 మంది. ఫస్ట్ జియావుద్దీన్, 2 బాబులాలు, 3 గిరిధరు, 4 వచ్చి గీత. వీళ్ళందరూ సహకారంతో ఇంతమంది మనం ఈరోజు కూర్చొని పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నామంటే వాళ్ళందరికీ ఒకసారి మనం చప్పట్లు కొట్టాలి. దయచేసి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. ఈ కార్యక్రమం ఇంత మంచిగా జరుగుతుంది అంటే వీళ్ళ బాగుంది. కాబట్టి ఇవన్నీ శుభ్రంగా జరిపి అందరూ శుభంగా ఉండాలని కోరుకుంటూ మీ పేరు సార్? కేజీ శ్రీనివాసరావు.